ఇప్పుడొచ్చేసి మనకు కేతువు 10th హౌస్‌లో ఉంటే, 10వ స్థానంలో కేతువు ఉంటే ఎలాంటి ఫలితాలుంటాయి చూద్దాం. సో, ఏ లగ్నానికైనా, ఏ రాశైనా ఫస్ట్ మీరేం చేస్తారంటే, మీ జన్మ లగ్నాన్ని ఏదో కనుక్కోండి. అంటే మీ జన్మ లగ్నం ఏంటి, తర్వాత రాశి ఎక్కడ, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఇవన్నీ చూసుకోండి. తర్వాత అక్కడి నుంచి లగ్నం నుంచి మనం లెక్క కడితే 10వ స్థానంలో కేతు ఉన్నట్లయితే, అంటే 10వ స్థానంలో కేతు ఉంటే 4వ ఇంట్లో వచ్చేసి రాహు ఉంటాడనమాట. సో 10వ ఇంట్లో కేతు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, 10వ ఇంట్లో. అలా కాకుండా కేతువుతో ఏదైనా గ్రహాలు కలిసినప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. అలా కాకుండా కేతు ఒక్కడే సింగిల్గా ఉన్నప్పుడు ఆ కేతు వచ్చేసి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలన్నమాట. సపోజు కేతు వచ్చేసి మనకు ఏ నక్షత్రంలో ఉంటాడు, కన్యలో ఉన్నాడు అనుకోండి. కన్యలో మనకు హస్త నక్షత్రం ఉందనుకోండి. సో కన్యలో హస్త నక్షత్రంలో ఉన్నాడు అంటే ఆ హస్త నక్షత్రనాథుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలన్నమాట. సో నక్షత్రనాథుడు చంద్రుడు కూడా మంచి బలంగా 1, 9 అలాగే 5 స్థానాల్లో లేదంటే కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అలా కాకుండా కేతు ఎక్కడ ఎవరి నక్షత్రంలో ఉన్నా కూడా సో ఆ రాశి యొక్క ఫలితాలని, ఆ నక్షత్రనాథుడి యొక్క ఫలితాలని ఇస్తాడనమాట. అంటే కేతువు దశమంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సో ఆ దశమ స్థానాన్ని చాలా అనిసి పట్టేస్తాడు. అంటే రాహువు ఎగ్జాక్యులేట్ చేసి పెంచి ఇస్తే కేతువు దాన్ని ఉరివే ఇవ్వకోకుండా చేస్తాడనమాట. అంటే కానీ కేతువు ఎప్పుడైతే దశమంలో ఉంటాడో వీళ్ళకి సపోజ్ ఏ జాబు చేయకపోయినా కూడా ధనం అనేది ఆగదు, ఆ ఫ్లో అనేది ఆగదనమాట. కేతు ఖచ్చితంగా ఏదో విధంగా వీళ్ళకు డబ్బులు అనేవి ఇస్తూనే ఉంటాడనమాట. ఒకవేళ అంటే ఉద్యోగ స్థానంలో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే దాదాపు 30-35 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ కెరియర్ అనే విషయంలో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తాడనమాట. ఎందుకంటే కేతువుకి హెడ్ ఉండదు. సో ఎప్పుడైతే హెడ్లెస్గా ఉంటారో వాళ్ళు దేన్ని కూడా అంత అంటే కేతువు ఆ హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది 35 సంవత్సరాల తర్వాత వస్తుంది అనమాట. సో కేతు ఏం చెప్తాడంటే, మనం కేతు ఏ స్థానంలో ఉన్నా కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఇప్పుడు కేతు 10th హౌస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేతువు 10th ఉన్నాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పూర్వజన్మలో మనము ఆ స్థానాన్ని బాగా అనుభవించాము. సో ఈ జన్మలో కేతు వచ్చేసి అక్కడ కూర్చున్నాడు అంటే నువ్వు కెరియర్ అనే భావాన్ని నువ్వు బాగా అనుభవించేశావు. సో ఈ జన్మలో నీకు కెరియర్ అనేది అంత అవసరం లేదు అని చెప్తాడు. అంటే నువ్వు హ్యాపీగా ఉండు, ఆనందంగా ఉండు, కెరియర్ కోసం ఎక్కువగా పాకులాడకు అని చెప్తాడనమాట. సో కేతు మనకు ఒక ఇండికేషన్ ఇస్తాడు. అంటే నువ్వు పోయిన జన్మలో మొత్తం అంతా అనుభవించేశావు, ఈ జన్మలో నువ్వు ఏం చేస్తావు అంటే హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయి అని చెప్తాడనమాట. మనం ఏమనుకుంటామంటే మనకు జాబ్ రాలేదు, లేకుంటే కెరియర్లో సాటిస్ఫాక్షన్ ఉండదు అని ఇట్లాంటి థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కేతువు దశమంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉద్యోగాలు చేంజ్ అవుతుంటారు. అంటే ఒక్క చోట కూడా సంవత్సరము జాబులు చేంజ్ అవ్వడము, లేదంటే వ్యవసాయంలో ఉన్నా కూడా వేసే పంటలో కానీ ఇంకో దాంట్లో కానీ అంటే తీసే పంటలో కానీ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఉద్యోగంలో ఉన్నట్లయితే బాసులతో గొడవ పడడము, ఏదో ఒక చిన్న విషయానికి గొడవ పడి అక్కడ నుంచి రీజన్లు వెతుక్కొని బయటికి రావడం ఇలా జరుగుతుందనమాట. అంటే కేతు ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అంటే డిస్టర్బెన్స్ అంటే ఆ స్థానాన్ని మనం పూర్తిగా అనుభవించి ఉంటాం కాబట్టి కేతు అక్కడికి వచ్చినప్పుడు ఇది నీకు అక్కర్లేదని చెప్తాడు. సో అందుకనే మనం ఇప్పుడు సపోజు దశమంలో ఉన్న ఒక వ్యక్తికి దశమంలో కేతు ఉన్నట్లయితే అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, బ్యాంకింగ్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా కూడా బాసులతో ఎక్కువ గొడవలు ఉంటాయి అక్కడ. అంటే పై అధికారి ఇతన్ని ఏదైనా ఎక్కువగా ప్రెజర్ పెడితే అక్కడ నుంచి బయటపడేస్తాడు. అంటే అక్కడ నుంచి వదిలేసి వచ్చేస్తాడు. ప్రెజర్ లేని జాబ్ని కేతువు కోరుకుంటాడనమాట. చాలా ప్రశాంతంగా ఆత్మాభిమానాన్ని, ప్రెజర్ లేని జాబుని కేతువు కోరుకుంటాడు. ఇటువంటి వాళ్ళకి కేతువు దశమంలో ఉన్న వాళ్ళకి మంచి స్పిరిచువాలిటీ టీచర్ కానీ, యోగా టీచర్ కానీ, మెడిటేషన్ టీచర్ కానీ, ఇలాంటివి ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ, ఫార్మిస్ట్రీ ఇట్లాంటి అకల్ట్ సైన్స్కి టీచర్గా ఉండమంటే అది బాగా ఒప్పుతుందన్నమాట. సో ఇటువంటి వాటిలో కేతు బాగా పనిచేస్తాడనమాట. ఏదైనా ఒక పూజా సామాగ్రి పెట్టుకొని దాన్ని నడిపించడం కానీ, లేదంటే స్పిరిచువాలిటీలో ఒక టీచర్గా, గురువుగా ఉండడం కానీ, సో ఇలాంటి యోగా టీచర్స్ కానీ ఇలాగా స్పిరిచువాలిటీకి సంబంధించినవి అందులో బాగా రాణించడం కానీ కేతు బాగా పనిచేస్తాడనమాట. సో దశమంలో కేతు ఉన్న వాళ్ళకి ఎక్కువగా జాబ్ చేంజెస్ ఉంటాయి, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కువగా వాటిపైన
ఇంట్రెస్ట్ లేకోకుండా, ఒకవేళ వీళ్ళు జాబ్ చేస్తున్నా కూడా ఏదో ఒక టైంలో ఒంటరిగా వచ్చి కూర్చొని ఆలోచించడము, వాళ్ళు ఒంటరిగా ఉండి జాబ్ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఫ్రీగా కూర్చొని టైంపాస్ చేసుకొని వెళ్తుంటారనమాట. అంటే ఎక్కువగా వీళ్ళు జాబ్ చేస్తున్నా కూడా ఏదో ఒక టైంలో సపోజ్ 10 గంటలు వర్క్ ఉందంటే అందులో 2-3 గంటలైనా వీళ్ళు ఆ వర్క్ను వదిలేసి బయటికి వచ్చి ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తుంటారనమాట. సో కానీ 10th కేతు ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళకు జాబ్ అనేది చేయకపోయినా కూడా ఏదో విధంగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వీళ్ళ లైఫ్ అనేది గడుపుతుందనమాట. సో 35 సంవత్సరాలు దాటిన తర్వాత కేతువుకి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడు జాబ్లో స్థిరత్వం వస్తుందనమాట. సో అది ఏ జాబ్, ఫస్ట్ వీళ్ళకి అసలు వీళ్ళు చదివింది ఒకటి, చేసేది ఒక జాబ్ ఉంటుందన్నమాట మెయిన్లీ. సో ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. తర్వాత ఎప్పుడైతే 35 సంవత్సరాలు దాటిపోతాయో వీళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చి ఆ జాబ్ పోతే నాకు లైఫ్ పోతుంది, లేదంటే నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, సో వాటిపైన ఎక్కువ ధ్యాస వెళ్ళిపోయి ఆ జాబ్ వదిలేయకుండా దాన్ని కంటిన్యూగా చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో ముఖ్యంగా కేతువు వచ్చేసి దశమంలో ఉన్న వాళ్ళకి యోగా టీచరు, స్పిరిచువాలిటీ టీచర్, అకల్ట్ సైన్స్ వీటిపైన ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేసినట్లయితే, వాటిని ఎక్కువగా కెరియర్గా తీసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుందన్నమాట. సో 10th కేతు ఉన్నట్లయితే. సో అలాగే వీళ్ళకు 10th కేతు ఉంటే ఎక్కువగా వీళ్ళు ప్రతి మంగళవారం వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము, అక్కడ 45 ప్రదక్షిణలు చేసి రావడము, అలాగే వినాయకుడికి ఎక్కువగా అంటే వీళ్ళ సెల్లులో వాల్పేపర్గా వినాయకుడి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు వినాయకుడిని పూజించడం ద్వారా కూడా, వినాయకుడిని చూడడం ద్వారా కూడా కేతు కంట్రోల్ అవుతాడనమాట. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, నాగపడగలకి వాటర్తో అభిషేకం చేయడం కానీ పాలతో అభిషేకం చేయడం చేసుకోవాలి. తర్వాత వినాయకుడికి ఎక్కువగా పూజ చేసుకోవాలి. అలాగే మగ నక్షత్రము, అశ్విని నక్షత్రము, మూల నక్షత్రం వచ్చిన రోజులలో వీళ్ళు వచ్చేసి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట.